జై శ్రీరామ్. త్యాగరాజ కృతి కొనియాడే రాగం కోకిలధ్వని ఆదితాళం. దీని మీనింగ్ ఏంటి? రామా, ఫర్ మీ హూ ఈజ్ ఆల్వేస్ ప్రైజింగ్ యూ, ప్లీజ్ టేక్ కేర్ దట్ యూ డోంట్ బార్గెన్ ఫర్ ఎ ప్రైస్ ఆన్ యువర్ గ్రేస్. ఓరి బాబోయ్. రామా, ఫర్ మీ హూ ఈజ్ ఆల్వేస్ ప్రైజింగ్ యూ అండ్ వర్షిపింగ్ యూ, ప్లీజ్ టేక్ కేర్. Do not haggle, do not bargain for a price on your anugraham. On me who visualizes your beauty all the time and rejoices with great love in the heart of hearts. Take care you do not bargain for a price on your grace. Oh Rama, knowing so very well in your mind that I cannot force myself into all kinds of funny and curious and odd religions and thus inflict pain on myself. I can't do that. Oh Lord, you whom I worship all the time, and your story is what I talk about all the time and praise it. Please take care that you do not bargain for a price on your grace. See, there is a play on there is a pun on the double meaning of the word koniyade. Koniyade, one meaning is praising. Koniyade also means haggling. Vela koniyade. Vela, you are bargaining. So now I will read it. Koniyade nayada daya velaku. Koniyade nayada daya వెలకు కొనియాడేవు సుమీ రామా, నిన్ను కొనియాడే నాయడ దయ వెలకు కొనియాడేవు సుమీ రామా. అనయము నీ సొగసును గని పొంగుచు అంతరంగమున నతి ప్రేమతో నిన్ను కొనియాడే నాయడ దయ వెలకు కొనియాడేవు సుమీ రామా. డోంట్ బార్గెన్ ఫర్ ఎ ప్రైస్ ఆన్ యువర్ గ్రేస్. వింత వింత మతములలో జొరబడి వెతజెందగలేడను నీ మనసున కింత తెలిసి త్యాగరాజనుత ఏ వేళను నీ శుభచరితంబును కొనియాడే నాయడ దయ వెలకు కొనియాడేవు సుమీ రామా. అల్టిమేట్ నిందాస్తుతి ఇది. నిందాస్తుతి చూసుకో. రామా, ఎప్పుడూ నేను నిన్ను కొనియాడుతూనే ఉంటాను, కానీ నా మీద నీ దయ చూపించడానికి వెల కొనియాడుతున్నావా అంటే యు ఆర్ బార్గెనింగ్ ఫర్ ఎ ప్రైస్. ఓ రామా, ప్లీజ్ డోంట్ డూ దాట్. కొనియాడే నాయడ దయ వెలకు కొనియాడేవు సుమీ రామా. అనయము నీ సొగసును గని పొంగుచు అంతరంగమున నతి ప్రేమతో నిన్ను కొనియాడే నాయడ దయ వెలకు కొనియాడేవు సుమీ రామా. లాస్ట్ చరణము. వింత వింత మతములలో జొరబడి వెతజెందగా లేడను నీ మనసునకింత తెలిసి త్యాగరాజనుత ఏ వేళను నీ శుభచరితంబును కొనియాడే నాయడ దయ వెలకు కొనియాడేవు సుమీ. సో వింత వింత మతములలో జొరబడి అంటే ఇప్పుడు కలియుగంలో రకరకాల పేర్లు చెప్పొద్దులేండి. ప్రతి గల్లీలో ఒకడెవడో గురువు అంటాడు, ఆశ్రమం అంటాడు, వాడు కొత్త దేవుడి పేరు చెప్తాడు, వాడికే వాడు పూజలు కూడా చేపించేసుకుంటూ ఉంటాడు. డబ్బాగాళ్ళు రాముడిని వదిలేసి కృష్ణుడిని వదిలేసి షణ్మత స్థాపనాచార్య శంకరాచార్యులు మనకి 6 మతాలు కూడా ఆయన ఏర్పరిచాడు. ఎందుకంటే ఎవడికి ఇష్టదేవత ఆ భగవంతుడిని ఏ రూపంలో నువ్వు కొలవాలనుకుంటే ఆ రూపంలో కొలవచ్చు. వైష్ణవులు, శైవులు, శాక్తైవులు, తర్వాత కార్తికేయుణ్ణి పూజించవచ్చు, గణపతిని పూజించవచ్చు, సూర్యుడిని సౌరమతము, ఈ 6 ఉన్నాయి. మిగిలిన అన్ని దేవతలు దేవుళ్ళు అందరూ ఆ భగవంతుడికి వేరే వేరే నామాలు రూపాలు అంతే. నీ ఇష్టదేవత నువ్వు కావాలంటే ఏదైనా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు వింత వింత మతాలు, వింత వింత పేర్లు, పిచ్చి పిచ్చి చేష్టలు. ఓరి బాబోయ్, ఇలా ఉంది. పేర్లు చెప్పద్దు, మనకు తెలుసు ఆల్రెడీ. బంధుల దగ్గర పోతున్నారు హిందువులు. అందుకనే త్యాగరాజు ఏం చెప్పాడు? వింత వింత మతములలో వాడో దొంగ
వాడు మ్లేచ్చుడు మేకల్ని కోస్తాడు, వాడి బొందకి పోయి ఈ వెర్రి వెధవలు పూజలు చేస్తున్నాం. త్యాగరాజు అందుకే ఏమన్నాడు, వింత వింత మతములలో జొరబడి వెతజెందగలేడను నీ మనసున కింత తెలిసి త్యాగరాజనుత ఏ వేళను నీ శుభచరితమ్మును. అంటే నీకు ఇది తెలుసు కదా, నేను ఇట్లాంటి బొందల్ని పూజించలేను, ఈ వింత వింత మతాల్లో నేను దూరి నన్ను నేను కష్టపెట్టుకోలేను అని నీకు తెలుసు కదా రామా. నేను ఎల్లప్పుడూ నీ నామమే స్మరిస్తూ ఉంటా, నీ గురించే మాట్లాడుతూ ఉంటా, రామాయణమే చెప్తూ ఉంటే నాకు నా మీద దయ చూపడానికి వెల అడుగుతున్నావా, బేరం చేస్తున్నావా? ఆహా, జై శ్రీరామ్.